కవితలతో వర్ణించగలమా, కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ అని పాడుతున్నాం. కొంతమందికి వచ్చిన వారు బిగ్గరగా పాడండి, రాని వారు నేర్చుకోవచ్చు. That's how God's love is. You cannot define it with a pen or a poem or a dream.
ప్రచురపరుస్తున్నది. దూతలు కెరూబులు ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన చేత రక్షించబడిన మనం కూడా ఆయన ఘనపరచబద్దులమనుకున్నాం. వాళ్ళెవరికి లేని రక్షణ మనకున్నది. మన కొరకు ఆయన చనిపోయాడు. You should never be ashamed. You should always love the Lord, always speak from the Lord, always praise the Lord. He alone is worthy. Maybe we just sing one stanza. ఆకాశము నీ మహిమను వర్ణించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, and then second time వర్ణించున్నది. Just one correction. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. Hey
అదేవిధంగా నిల్చొని కొద్ది నిమిషాలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ యొక్క స్తుతి ఆరాధన మనం ముగించుకుందాం. మరి ఇప్పటివరకు మనం పాటల ద్వారా దేవుని మహిమపరిచున్నాం. దేవుడు మరి స్తుతి సింహాసనాసనుడు, స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆ నామాన్ని మరి మహింపరుస్తారో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. మరి ఇప్పుడు మనం పాటల ద్వారా మనం మహింపరిచినప్పుడు ఆయన సన్నిధి మనలో ఉంది, మనతో ఉంది. మరి ఆయన పాటల ద్వారా మహింపరచుకోవడానికి చెప్పి నమ్ముచున్నాం. మరి అలాగే ప్రభువా తండ్రి, మరి దేవుడు మన పట్ల చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ స్తుతి ఆరాధనను ఒక నైవేద్యం వలె, ఒక ధూపం వలె ఆయన సన్నిధికి చేరే విధంగా మనం కృతజ్ఞతాస్తులు చెల్లుతో ఈ యొక్క మరి స్తుతి ఆరాధన ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ మరి ఆయన మన పట్ల చేసిన మేళను మనం జ్ఞాపకం చేసుకుని గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనల్ని మరి ఆయన రెక్కల కింద కాచి కాపాడి మనల్ని సజీవులకు వచ్చినందుకు మనం స్తుతులు చెల్లిద్దాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలం. మరి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మరి ఈ స్తుతి ఆరాధన ముగించుకుందాం. స్తోత్రములు స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు. తరాలు మారిన, యుగాలు మారని దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిన దేవా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్తవు, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తవి, అధిపతివి. నాయన ప్రభాతిని నాయన కెరూబులు సెరువుల మధ్యలో నాయన 24 మంది పెద్దలతోనూ 4 జీవులతోనూ కోట్ల దూతలతో నాయన పరిశుద్ధుడు 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 అని సదాకాలం కొనియాడబడుతున్న మా ఘనమైన తండ్రి, మీ బంగారు పాదాలకు కలిగిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ప్రభా తండ్రి, నాయన అబ్రహాము దేవా, నాయన ప్రభా తండ్రి, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు స్తోత్రములు. ఇదిగో నాయన ప్రభా తండ్రి, ఇదిగో నాయన మరి మా కోసం తిరిగి రానైన దేవా మీకు స్తోత్రములు. మీ యొక్క రాకడికి కావాల్సిన సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ప్రభా తండ్రి, నాయన మరి లోకమంతా ప్రభా తండ్రి నాయన సృష్టిని ఆరాధిస్తున్నారు కానీ సృష్టికర్తను మర్చిపోతున్నారు ప్రభా. సృష్టికర్తను పక్కన పెట్టి నేను సృష్టిని ఆరాధించే వారిని ప్రభా తండ్రి ఒక్కసారి కనిపి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మీరే మా కోసం రక్తం కాచారని, నేను మీరే నిజమైన దేవుడని, మీ ద్వారానే తప్ప పరలోక రాజ్యంలో చేరడానికి వేరే మార్గం లేదని, మీరే జీవం, మీరే మార్గం, మీరే సత్యమని ప్రభావం తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను మరి ఇదిగో నాయన మిడిల్ ఈస్ట్ లో హింసిస్తున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా ప్రభాతం ఇదిగో నాయన మీరు శిలువ మరణం పొందుతున్నప్పుడు నేను మిమ్మల్ని హింసించిన వారి గురించి కూడా ప్రభాతం దేవా మీరు ఏం చేస్తున్నారు వీరెరుగురు, వీళ్ళని క్షమించమని వాళ్ళ కోసం ప్రభాతం విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నారు. ఇదిగో నేను ప్రభాతం నేను మరి ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన ఒక శిలువ మీద దొంగని కూడా ఆ సమయంలో మీరు క్షమించారు. నేను నిశ్చయంగా నీవు నేడు నాతో పరలోక రాజ్యంలో పరలోక ప్రదేశంలో ఉందో అని చెప్పి మీరు నేను ఆ దొంగను కూడా క్షమించారు. నేను ఈ సమయంలో మరి ఆ హింసిస్తున్న వాళ్ళని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకు కూడా రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది ఆయన ప్రభాతం నేనైనా మరి ఆ హింసపడుతున్నావు వాళ్ళని ప్రభాతం అది మీ చిత్తంలో ఉంటే నేను మరి ఆ హింసకు తట్టుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభాతం ఈ యొక్క సమయంలో తండ్రి నాయన మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధి, మీ యొక్క ప్రసన్నత నుంచి నేను మాట్లాడబోతున్న మీ యొక్క నేను దైవదాసుని మీ శిలువకు చాటున పలుకుపరిచి నేను ఇటువంటి వాక్యం మాకు ప్రభాతం నేను అందించాలో నేను ఆయన ద్వారా అందించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభాతం నీకు జరగబోయే ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నత నుంచి దాని ద్వారా మీరు మహిమ పొందగలని మమ్మల్ని మిత్రులు ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిత్రులను తోడుకుని ప్రార్థిస్తున్నాము. ప్రభు తండ్రి ఆమేన్.